చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలను చేసిన అనేక మోసాల్లో చేనేత కార్మికులకు చేసిన మోసం ఒకటి. ఓట్ల కోసం అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ పట్ల సానుభూతి కూడా చూపించకుండా, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేయకోకుండా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తొంగల్లో తొక్కడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఆఖరికి వాళ్ళు కష్టపడి చెమటోడ్చి తయారు చేసుకున్న సరుకును కూడా, అంటే చీరలు కానివ్వండి, దోతీలు కానివ్వండి, ప్రభుత్వం కొని ఆదుకోవాల్సిన పరిస్థితులుంటే ఈ రోజు వరకు తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వని పరిస్థితి. మరి ఆ సరుకు మీద వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా కూడా వడ్డీల రూపంలో మరి ఆవిరైపోతున్న విషయం కూడా మరి పద్మశాలి చేనేత కార్మికులందరూ కూడా బాధపడతా ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు, అవన్నీ కూడా రద్దు చేశారు. హెల్త్ కార్డులు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు, ఆ హెల్త్ కార్డు కూడా రద్దు చేశారు. మరి ఇంతకుముందు విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు, ఆ స్కాలర్షిప్లు కూడా రద్దు చేశారు. ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని, బలహీన వర్గాలకి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం ఇంత నిర్దయగా మరి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని దేశంలో ఎక్కడ కూడా చూడడం. మరి చేనేత కార్మికులందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో వాళ్ళకి జరిగిన నష్టానికి తప్పకోకుండా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని ఆదుకోవటానికి అనేక కార్యక్రమాలు చేశారో, రుణాలు మాఫీ చేయటం కానివ్వండి, వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వటం కానివ్వండి, లేకపోతే వృద్ధులకి హెల్త్ పూర్తిగా ఐసిఐసిఐ లాంబార్డ్ నుంచి 10,500 రూపాయలు మరి ఇన్సూరెన్స్ ద్వారా 15,000 రూపాయలు అనుకుంటాను, ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి ఇప్పించడం కానివ్వండి, అనేక కార్యక్రమాలు వాళ్ళు ఆదుకునే విధంగా రోజు చేశారు. మరి ఆయన పుత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇప్పటికే పద్మశాలీలు చేనేత కార్మికులతో అనేక దఫాలు చర్చించడం జరిగింది. మరి వారి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకోకుండా మరి చేనేత కార్మికులకు న్యాయం చేస్తారనే ఒక గొప్ప నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వీళ్ళందరూ కూడా మరి సపోర్ట్ చేయటం చాలా సంతోషదాయకం. మరి తప్పకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ చేనేత కార్మికులందరూ కూడా వర్షాకాలంలో 2 నెలలు ఎటువంటి పని లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితులు మనం అనాదిగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాతావరణం అనుకూలించక, మగ్గాలు పనిచేయక వాళ్ళంతా కూడా ఖాళీగా ఉంటారు. మరి ఇటువంటి ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరి మొన్న వర్షాకాల సమావేశాల్లో సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పష్టంగా హామీ ఇచ్చారు. 2 నెలలకి నెలకి 2,000 చొప్పున 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఎన్నికలు వచ్చేసినాయి, ఈ రోజు వరకు కూడా ఆ హామీని అమలు చేయాల. ఇచ్చిన హామీలనేమో తొంగలో తొక్కేస్తాడు, కొత్తగా ఆశలు కల్పిస్తాం. ఈ చంద్రబాబు నాయుడుకి ఒక అన్వాయితీగా మారిపోయింది. ఇచ్చిన వాటిని అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మత్స్య కార్మికులకు కూడా వేటకి వెళ్ళలేని సమయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈ విధంగా బలహీన వర్గాలందరినీ కూడా నష్టపరిచే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంది.